సిద్ధార్థ్ గారు అయితే కమ్‌బ్యాక్ ఇచ్చేసారు గైస్. వెల్కమ్ టు ద మూవీ రివ్యూ ఆఫ్ 'త్రీ బీహెచ్‌కే' యాక్టెడ్ బై సిద్ధార్థ్ గారు, శరత్ కుమార్ గారు అండ్ దేవయాని గారు అండ్ మిగతా. మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతే మూవీ అయితే చాలా బాగుంది గైస్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు అయితే చాలా బాగా చూపించారు గైస్. ట్రైలర్ లో స్టోరీ ప్లాట్ అయితే రివీల్ చేశారు గైస్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఇల్లు కట్టుకోవాలి ఆర్ఎల్స్ కొనాలి అంటే ఎన్ని కష్టాలు పడతాడు అనేది కళ్ళ కట్టినట్టు చూపించారు. శరత్ కుమార్ గారు అయితే యాక్టింగ్ పీక్స్ లో చేశారు. ఎమోషన్ అయితే చాలా బాగా చూపించారు గైస్. ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ కానివ్వండి, ఒక ఫాదర్ అండ్ డాటర్ కానివ్వండి, మదర్ అండ్ సన్ కానివ్వండి, చాలా బాగా చూపించారు ఎమోషన్స్ అయితే. సిద్ధార్థ్ గారు అయితే 3 ఫేసెస్ చేశారు. యాజ్ ఏ స్కూల్ బాయ్ గా, టీనేజర్ గా అండ్ ఒక మ్యాన్ గా 3 ఫేసెస్ లో యాక్టింగ్ చించేశారు. సిద్ధార్థ్ గారు అలా చేతుల మీద మూవీని మోసుకెళ్ళిపోయారని చెప్పాలి. ఇంకా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే టూ గుడ్, చాలా బాగా చూపించారు. యాక్టింగ్ అయితే మచ్చా అందరూ కుమ్మేసినారు మచ్చా. మిగతాని మూవీలో సిద్ధార్థ్ చెల్లెలుగా చేసింది మచ్చా, చాలా బాగా చేసింది మచ్చా. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది మచ్చా. సెకండ్ హాఫ్ లో 10 నిమిషాలు అలా అనిపించిన మూవీ అయితే చాలా బాగుంది. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కష్టాలు అయితే చాలా బాగా చూపించారు. డైరెక్టర్ అయితే చాలా బాగా డైరెక్ట్ చేశాడు. యాక్టింగ్ అయితే సిద్ధార్థ్ గారు అండ్ శరత్ కుమార్ గారు పీక్స్ లో చేశారు. సిద్ధార్థ్ గారు మదర్ రోల్ చేసిన ఆవిడ అండ్ సిస్టర్ రోల్ చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే అందరూ కుమ్మేశారు గైస్. నేనైతే ఈ మూవీకి 3.2 ఇస్తాను అవుట్ ఆఫ్ 5. హిట్ మూవీ. సిద్ధార్థ్ అన్న చాలా రోజుల తర్వాత హిట్ అయితే ఇచ్చారు, కంబ్యాక్ ఇచ్చారు. అంతే గైస్, నేనైతే చాలా కొత్తగా కొంచెం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గైస్.